హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాకైతే ఇవి నేచురల్ మష్రూమ్స్ అయితే దొరికాయి. ఇవి దొరకడానికి చాలా కష్టమైతే పడ్డాము. సో వర్షం పడినప్పుడు, ఉరుములు వచ్చినప్పుడు మాత్రమే వీటినైతే మనం చూడగలము, తెచ్చుకోగలము. అది కూడా రేర్ అండి. సో చాలా ప్లేసెస్లో అయితే దొరకవు. అవి ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే దొరుకుతాయి. మాకైతే బై లక్కీగా అయితే దొరికాయి. వీటిని తెచ్చుకోవడానికి చాలా కష్టపడి అయితే తెచ్చుకున్నాము. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, ఎలా తెచ్చుకున్నాము, అసలు మాకు ఎలా దొరికాయి అని అయితే. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. సో మేమైతే వీటిని తెచ్చుకున్న తర్వాత అయితే మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాము. ఎలా చేసాము ఏంటి అని ఈరోజు వ్లాగ్లో అయితే చూద్దాము. ఫస్ట్ నీట్గా అయితే మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసేసుకున్నాము. ఈ వాష్ చేసేటప్పుడు పురుగులు కూడా ఉంటాయండి. సో చూసి నీట్గా అయితే మనం వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి పుట్టపైన వస్తాయి, మన్నులో ఉంటాయి, కాబట్టి మనము నీట్గా చూసి అయితే వాష్ చేసేసుకోవాలి. సో బిర్యానీకి కావాల్సినవన్నీ మేమైతే రెడీ చేసేసుకున్నాము. ఫస్ట్ ఒక మట్టి పాత్ర అయితే పెట్టుకున్నాము. నాన్ వెజ్తో ఏదైనా పోటీపడే డిష్ ఉంది అంటే అది మాత్రం మష్రూమ్స్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టము. నేనైతే నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేస్తాను, మష్రూమ్ ఉందంటే నాకు అంత ఇష్టము. అది కూడా నేచురల్ మష్రూమ్స్ దొరికాయి. ఇంకా ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ కూడా దొరుకుతాయి మనకి ఎప్పుడు, కాకపోతే అవి అంత టేస్టీగా అయితే ఉండవు, ఏదో ఓకే అన్నట్టు ఉంటాయి. కానీ ఈ నేచురల్ మష్రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. అది కూడా ఇయర్లీ వన్సే వస్తాయి. అదేంటో ఈ వర్షాల వల్ల దానికి ఇంటర్లింక్ అయ్యి మనకైతే వస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దొరికితే కంపల్సరీ టేస్ట్ చేయండి. ఇవి హెల్దీ కూడా, మనకు చాలా హెల్దీ, చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మీకు ఎక్స్ట్రా టేస్ట్ అండ్ హెల్దీగా ఉండాలి అనుకుంటే మట్టి పాత్రలు అయితే యూస్ చేయండి. సో టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం మామూలుగా ప్రెషర్ కుక్కర్లో కానీ లేకపోతే నార్మల్ కడాయిలో చేసినా కూడా టేస్టీగా ఉంటుంది. బట్ దీంట్లో చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే మనమైతే చూడగలము. ఎప్పుడైనా మీరు ఒకసారి వీలైతే ట్రై చేయండి ఇలా చేయడము. సో టేస్ట్ అయితే ఎక్స్ట్రా ఫ్లేవర్ లాగా ఉంటుంది. సో ఇలా అయితే ఆయిల్ హీట్ అయిపోయింది. మసాలాలు అండ్ ఆనియన్స్ అయితే వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాము. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫర్ మై లేటెస్ట్ వీడియోస్. ఇంకా పసుపు ఇంకా అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాము. సో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి బిర్యానీ, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ టైప్ ఆఫ్ మష్రూమ్ బిర్యానీ లాగా ఉంటుంది. సో లైక్ పాట్లక్ బిర్యానీ అనొచ్చు మనము. ఇక్కడైతే మేము కారము, ధనియాల పొడి, సో అవైతే వేసేసుకుంటున్నాము కావాల్సినంత. సో మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ కారం వేసుకోండి. సో ఇక్కడ మేమైతే ఒక గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నాము. సో దాన్ని బట్టి మీరు ఎన్ని గ్లాసులు వేస్తే అన్ని గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇలా ఒక 10 to 15 మినిట్స్ అయితే మనకు ఎసురులాగా బాగా ఉడికిపోతుంది వాటర్. సో ఆ తర్వాత రైస్ వేసేయడం, అంతే, ఇంకా సింపుల్.